మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తా. ఎలా అనిపిస్తుంది? అంత సూపర్ డూపర్ అని చెప్పలేను, పర్లేదు. ఎందుకు అట్లా? ఏం బాగా ఆడట్లే, మిగతా సీజన్ తో పోలిస్తే ఫ్లాప్ ఈ సీజన్. ఎవరు బాగా ఆడట్లేదు? ఎవరు సరిగా కనిపించట్లేదు. ఒక్క ఎమాన్యుల్ ఒక్కడే కొంచెం మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అంతే. తనుజ బాగా ఆడుతుందని చెప్పి అంటున్నారు. ఏంటి ఏడవడం ఆడవడం మీ దృష్టిలో? ఎందుకు ఏడుస్తూనే ఉందా? సరిగా ఆడట్లేదా గేమ్? నాకు ఎక్కడ కనిపించట్లా. వంటగదిలో ఎప్పుడు చిరాకు పడుతూ వడ్డేస్తుంది లేదా ఏడుస్తుంటది. ఎవరు బాగా ఆడుతున్నారండి? ఎమాన్యుల్ అండ్ డిమాన్ పవన్ లాస్ట్ వీక్ చాలా బాగా ఆడాడు. ఫిదా నేనైతే డిమాన్ పవన్ కి. బాగా ఆడాడు కదా గేమ్. రీతు కోసం శ్రీజ కోసం ఆడాడు ఒక గేమ్, ఇచ్చి పడేసాడు అసలు. అది మాత్రం అలాంటివి బయట ఎన్ని జరగవండి. అది హౌస్ లో కాబట్టి ఆయన మీద ముద్ర వేసేస్తున్నారు. బయట మీరెవరు చేయరా? అమ్మాయి మీద మీరెవరు చేతులు వేసుకోలేదా ఇప్పుడు? ఐ మీన్ అదే ఎప్పుడు అక్కడ పాపం వాళ్ళ ఎమోషన్ అలాంటిది. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏదో మంచి హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఉన్నారు. అలా అవ్వడం బయట కూడా మనకు కామనే. ఓకే హౌస్ లో కాబట్టి ఇప్పుడు అది తప్పక చూస్తున్నారు. నామినేషన్సా? నామినేషన్స్ పర్లేదు, వాళ్ళ పాయింట్స్ బాగానే అన్ఫేర్ అని ఏమనిపించలేదు. కానీ ఫైర్ స్టార్మ్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. ఒక్కరైనా ఫైర్ స్టార్మ్స్ కింద మీకు అనిపించిందా? కొంచెం ఎంతో కొంత మాధురి అండ్ రమ్య గారు అనిపించారు. వాళ్ళని కూడా తోస్తారు. ఆమెకంటే హెల్త్ బాగాలేదు, ఆయిష వెళ్ళిపోయింది. నాకైతే ఇప్పుడున్న ఇద్దరిలో కూడా తనుజ గారు గెలుస్తారు, ఆడపులి అని చెప్పేసి చెప్తున్నారు. మీరేమంటారు? అమ్మాయిలకి బిగ్ బాస్ లో ఛాన్స్ తక్కువ, విన్నింగ్ ఛాన్సెస్ అనేవి అందరికీ తెలిసిందే. దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. లేడీ విన్నర్ గా ఫస్ట్ టైం తను గెలవబోతుందని చెప్తున్నారు. ఏమో నాకైతే తన విన్ అయితే మాత్రం నేను హ్యాపీగా ఉండను. ఎందుకంటే ఆమె ఏమీ ఆడట్లేదు అక్కడ. లోపల ఏదైనా చిన్న చిన్న టాస్క్లు ఓడిపోతుంటేనే అంత ఏడ్ చేసి పెద్ద లొల్లి కింద చేసేస్తుంది. అందరి మీద చిరాకు పడ్డం. ఆమెకి కప్పు రాకపోతే ఏం చేసిద్దో తెలీదు. దానికి భయపడి ఏమన్నా బిగ్ బాస్ వాళ్ళు కప్పు ఇచ్చేస్తారేమో మరి తెలీదు. ఎమాన్యుల్, డిమాన్ పవన్, సంజన ఫస్ట్ ఒక 2-3 వీక్స్ వరకు ఇచ్చి పడేసింది. బట్ ఇప్పుడు ఎందుకో ఆమె డల్ అయిపోయింది. సంజన మళ్ళీ కంబ్యాక్ ఇస్తే చూడాలని. పర్లేదు, ఇప్పుడు రెబల్ చేశారు కాబట్టి సుమన్ శెట్టి ఇప్పుడు బాగా కనిపిస్తున్నాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ రీతుని ప్రోమోస్ చూసినట్లయితే రీతు రెబల్ ఇంకా బాగా ఆడుతుంది అని అనిపిస్తుంది. రీతు తక్కువ ఛాన్సెస్ అయితే అనుకుంటున్నాను నేను. బయట ఎంత పాపులారిటీ ఉందో అంత నెగిటివిటీ కూడా ఉంది ఖచ్చితంగా. అంటే టాప్ 5 లో ఉంటుంది. నాగార్జున గారు కూడా తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి బయట టాక్. మనం లాస్ట్ 2 సీజన్స్ నుంచి చూసుకుంటే ఈ స్టార్మా వాళ్ళు సీరియల్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది నాకైతే. మేబీ ఆ విధంగా ఏమన్నా సపోర్ట్ చేయొచ్చు. అంటే మరి తనుజాకే కప్పించేది ఉంటే ఈ షో ఎందుకు, ఈ గేమ్స్ ఎందుకు, ఈ టెలికాస్ట్ ఎందుకు, ఈ రచ్చ ఎందుకు? ముందు మనం ప్రమోట్ చేయడం మానేస్తే ఇలా మాట్లాడి అప్పుడు బిగ్ బాస్ ఆటోమేటిక్ గా అంటే పిఆర్ వాడుకొని తనుజని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. తనుజ కోసమే బిగ్ బాస్ షో అనేది రన్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అది మనం మాట్లాడుకుంటున్నాం. మరి మిగతా వాళ్ళు ఎవరు మీరు చూడట్లేదా? బిగ్ బాస్ లో ఆమెనే ఎక్కువ అదే అందుకే స్టార్ మా సీరియల్ వాళ్ళు ఎప్పుడు లాస్ట్ సీజన్ నుంచి వాళ్ళదే కదా డామినేషన్ అంతా. మన రమ్య మోక్ష వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయి తనుజ గారిని తిడుతున్నారు. అంటే తననే హౌస్ లో పిలుస్తున్నారు, కన్స్ట్రక్షన్ రూమ్ లో పిలిచి మరి ఇంకా మోటివేషన్ ఇస్తున్నారు, గెలవమని చెప్పి మమ్మల్ని తొక్కేస్తున్నారు అంటున్నారు. దాన్ని మీరేమంటారు? మా బయటకు వచ్చిన వీడియో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను, నేను చూడలేదు కూడా. యాక్చువల్లీ గేమ్ ఇంకా బాగా ఆడడానికి ఇప్పుడు వెళ్ళిన ఫైర్ స్టార్మ్స్ కి అండ్ భరణి గారికి చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే బయట ఎవరి గురించి ఎలా పోర్ట్రేట్ అయ్యింది, ఇతని గేమ్ ఏంటి అనేది క్లియర్ గా ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి అతను వెళ్ళి ఇంకా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఆయన అసలు కనీసం ముందే బెటర్ ఏమో అనిపించాడు. ఇప్పుడు అసలు ఏం చెయ్యట్లేదు ఆయన అయితే. అసలు ఈ రీఎంట్రీలే ఒక కిక్ని ఇచ్చేలా ఉండేవి. ఇప్పుడు రీఎంట్రీ ఏంద్రా బాబు ఇలా ఉన్నారు ఏంటి అనిపిస్తుంది. ఇప్పుడున్న వాళ్ళలో ఎమాన్యుల్ మాత్రమే డిజర్వ్. ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ టాస్క్ వైజ్ కానీ అతను మాత్రమే క్యాపబుల్. కప్కి తనూజ అసలు 50% కూడా డిజర్వ్ కాదు. ఇమాన్యుయల్ జస్ట్ అంటే కామెడీ మాత్రమే ఎక్కువగా పండిస్తున్నాడు. ఆయన రియల్ ఫేస్ అనేది తెలియట్లేదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నాకు అలా అనిపించలేదు. రియల్ ఫేస్ అనేదో అంటే కొన్ని చోట్ల ఒక తనూజాని నామినేషన్ విషయంలో పవన్కి ఇచ్చేసాడు కదా ఒక టికెట్, అక్కడ కొంచెం సేఫ్ అని అనిపించింది. అది కూడా తను ఒప్పుకున్నాడు. మిగతా ఎక్కడ కూడా నాకు సేఫ్ అని అనిపించలేదు. ఒకవేళ ఆ ఒక్కటి సేఫ్ అనుకున్నా అది తన గేమ్ స్ట్రాటజీ కింద తీసుకుంటున్నాను.
అంటే రాము రాథోడ్ టైంలో తనుజకి ఓకే చెప్పాడు, మళ్ళీ తర్వాత నేను చెప్పలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే కదా నామినేట్ చేసింది. సో ఇమాన్యుల్ అక్కడ రాంగ్ స్టెప్ తీసుకున్నట్టే కదా నామినేషన్స్. అక్కడ రెండు విధాలుగా తీసుకోవచ్చు మనం. ఓకేలే ఇట్స్ ఓకే నీ డెసిషన్ చెప్పేసే అన్నట్టు కూడా ఊపినట్టు అనిపిస్తుంది దాన్ని కొంచెం క్లియర్ గా మనం చూస్తుంటే. అంటే మరి డెసిషన్ చెప్పిన ఈ డెసిషన్ నువ్వు చెప్పు అని ఆమెకు రైట్ ఇచ్చినప్పుడు ఎవరికైనా ఎలా ఉంటదంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో తనూజ, ఇమాన్యుల్, రీతు కొంచెం ముందు నుంచి క్లోజ్ అని చెప్పేసి ఒక ఎపిసోడ్ లో మనకి ఏడుస్తూ కనిపించారు. ఇప్పుడు మన ఫ్రెండ్ మనకు ముందు నుంచి క్లోజ్ అని అనుకున్నప్పుడు అక్కడ తనూజకి ఇమాన్యుల్ క్లోజా లేకపోతే రాము రాథోడ్ క్లోజా? ఇమాన్యుల్ ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎలాగో నేనే బాగా తెలిసి నాకే ఫ్రెండ్ కాబట్టి నన్నే చేస్తుంది హౌస్ మేట్ ని అని అనుకుంటాడు. అలా అనుకున్నాడు, కాకపోతే డిసప్పాయింట్ అయ్యాడు. ఫీల్ అయ్యే నామినేట్ చేశారు అనుకోవచ్చు మేబీ. ఇప్పుడు పరిచయం లేని వాళ్ళు ఎవరేదో అన్నా పోనీలు అనుకుంటాం కానీ మన ఫ్రెండ్సే మనకి వెన్నుపొడి ఓడిస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. మేబీ ఆ విషయంలో ఇమాన్యుల్ కరెక్ట్ అనిపించింది. అంటే సుమన్ శెట్టి గారు కూడా టైటిల్ విన్నర్ అవ్వచ్చు కదా, ఎందుకంటే నిన్న నామినేషన్ లో ఉన్నప్పుడు మామూలుగా ఓట్లు పడలేదు ఆయనకు, ఆయనే ఫస్ట్ ఉన్నారు. మరి వై ఇమాన్యుల్? అంటే సీజన్ 4 లో ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి కూడా విన్నర్ అయిపోవచ్చు అని అభిజిత్ గారు ఎలా ప్రూవ్ చేశారో మేబీ సుమన్ శెట్టి ఈసారి సెకండ్ విన్నర్ అయ్యొచ్చు. అలా ఫస్ట్ మాత్రం ఇమాన్యుల్ గారే అంటారు. ఇమాన్యుల్ ఆర్ డీమాన్ పవన్ అంతే. టాస్క్ వైజ్ అయితే వీళ్ళిద్దరే గట్టిగా ఆడుతున్నారు. డీమాన్ పవన్ గేమ్ రీతు వల్ల పాడవుతుందని చెప్పి బయట టాక్ నడుస్తుంది. యాక్చువల్లీ వాళ్ళిద్దరు ఆ బాండింగ్ వల్ల ఇంకా హైలైట్ అవుతున్నారు, మనకి ఎక్కువ స్క్రీన్ లో కనిపిస్తున్నారు. వాళ్ళ బాండింగే లేకపోతే అసలు వాళ్ళిద్దరిని ఎక్కడ చూపించాలి చెప్పండి? ఇంకా ఇంకే విషయంలో చూపించాలి? ఒక టాస్క్ కొన్ని టాస్క్లలో వెనకబడుతున్నాడు కదా ఏంటి ఒక టాస్క్ లో కొంచెం రీతు పాపం స్పీడ్ గా లాగా గ్లాస్ పడిపోవడం వల్ల ఆ ఒక్క టాస్క్ చూసా. మిగతా అన్ని టాస్క్లు అయితే నాకు ఎక్కడ అంత అనిపించలేదు. అది కంగారులో పాపం అయ్యింది, ఫస్ట్ పెట్టాలి అని అనుకున్న ఇంటెన్షన్ తో లాగేసింది, అయిపోయింది. ఆ ఒక్క టాస్క్ కి మీరు ఎలా డిసైడ్ చేసేస్తారు? అంటే రీతు ట్రాక్ నడిపిస్తేనే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండొచ్చు అని చెప్పి అసలు అలాంటి అమ్మాయిల్ని అందమైన అమ్మాయిలు పంపించేదే ట్రాక్లు నడపడానికి. మీకు తెలియదా? నాకు తెలియదా? అంతే కదా. ఈయన ఎంటర్టైనర్ జబర్దస్త్, ఆమెమో సీరియల్ యాక్టింగ్ ఏడుపు. అంతే, నేను డిఫరెన్స్ అంటే ఏమీ చెప్పలేను. ఈయన నవ్వేస్తారు. వీళ్ళు బెటర్ కదా. తనుజ కన్నా నాకు నిజంగా మిగతా వాళ్ళందరూ బెటర్. తనుజ నాకైతే అసలు నచ్చదు. ఎందుకలా మనం అందరం కలిసి అదంతా పిఆర్ మహిమ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారంటారు ఈ వీక్? మేబీ రాము రాథోడ్. మీరే తనుజాకి మంచి ఓట్లు పడతలే అంటారు, మళ్ళీ తనుజ ఆమె టాప్ 5 లో అయితే ఉంటది. విన్నర్ అయితే అవ్వదని అనుకుంటున్నాను. టాప్ 5 మీ పరంగా ఎవరు ఉంటారు? టాప్ 5 డిమాన్, రీతు, తనుజ, ఇమాన్యుల్, సుమన్ శెట్టి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.